శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్యా రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభం అయిపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనంగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి ఇక్కడ ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తుంటే ఎంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అంటే మీరు చేపట్టిన పనెల్లా బంగారమే, విజయమే. ఇక్కడ చూడండి, పంచమ స్థానంలో శుక్రాచార్యులు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి బుధ కుజులు బాగున్నారు. లాభస్థానంలో శని గారు బాగున్నారు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క ఉనికి మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తోందో చాలా చాలా బాగున్నట్టే లెక్క. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఎన్ని రకాల లాభాలంటే పిత్రార్జితం రావడము, పితృవర్గరీత్యా సహాయ సహకారాలు అందడము, ఉన్నత విద్యకి సంబంధించి ఏదైనా అవకాశాలు, మంచి మంచి అవకాశాలు, మీరు కోరుకున్న చోట్ల సీట్లు దొరకడం, ఇలాంటివన్నీ అన్నమాట. ఇలాంటి ఉండడము, అలాగే విదేశీ యానాలు ఉండడము, అవి అనుకూలంగా ఉండడం అన్నమాట. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యానాలు ఇవన్నీ కూడా అనుకూలమవడం, ఉద్యోగ జీవితం బాగుండడం, కుటుంబ జీవితం బాగుండడం, అలాగే కొంచెం అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతగా లేకపోయినా కూడా వారాంతానికి వెళ్ళేటప్పటికి కొంచెం అనుకూలత చెందడం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తగ్గడం, సంతానం వల్ల చక్కటి సంతృప్తి కలగడము, ఇక చేపట్టిన ప్రతి పని కూడా మీకు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకుని వస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణము, పేరు ప్రతిష్టలు, విజయావకాశాలు, చక్కటి ఆరోగ్యము, అలాగే ధనము రావడము, నిరుద్యోగత ఉన్న వాళ్ళకి ఆ నిరుద్యోగం పోయి ఉద్యోగము, ఇలా అనేక విధాలుగా మీరు చాలా ఆత్మసంతృప్తికి లోనవుతారు. విద్యార్థులు బాగున్నారు, అలాగే ఉద్యోగస్తులకి సంతృప్తిగానే ఉంది. మంచి విజయావకాశాలు లభిస్తున్నాయి. బంధువర్గం బాగున్నారు, సంతానం బాగున్నారు,
కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కాస్త కాయ కష్టం పెరుగుతూ ఉన్నప్పటికీ సత్ఫలితాలు ఉన్నాయి. వ్యవసాయదారులకు కూడా చాలా బాగుంది. రాజకీయ నాయకులకి కూడా బాగుంది అని చెప్పచ్చు. ఇలా ఎన్నో రకాలుగా సంతృప్తికరమైన జీవితం ఉంది. మీ జీవితాశయాన్ని నెరవేరుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వృషభ రాశి వారికి ఎంత బాగా ఉన్నాయంటే గ్రహస్థితులు అంత బాగున్నాయి. అయితే గురువు గారి యొక్క సంచారం మరి తృతీయ స్థానంలో కదా, అది ఏమైనా అపవాదుల్ని తెచ్చిస్తుందా అంటే మీ జాగ్రత్తలో మీరు ఉంటారు. కొన్నాళ్ల వరకు ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుంటూ లలితా సహస్రనామాన్ని కూడా పఠించండి. ఇది నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. లలితా సహస్రనామానికి ఎంత ప్రత్యేకత ఉంటుందంటే, వృషభ రాశికి అధిపతి శుక్రాచార్యుల వారు, శుక్రుడికి అధిపతి అమ్మవారు. కాబట్టి అది దేవత అమ్మవారు. కాబట్టి మీరు లలితా సహస్రనామ పారాయణ చేయడం వల్ల ఇప్పుడు చెప్పుకుంటున్న ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మరింతగా పరిఢవిల్లుతాయి. మీ జీవితం చాలా చాలా ప్రకాశవంతంగా తయారవుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ సప్తమ స్థానంలోకి చంద్రుడు వచ్చేసరి ఇది బాగానే ఉంది. కానీ బుధుని యొక్క సంచారము అంతగా ఫలితాలు ఇవ్వడం లేదు. పైగా నీచ చంద్రునితో కలిసి చేరారు. కుటుంబ స్థానంలో ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి కుటుంబం పట్ల అధికమైనటువంటి ఓర్పు కలిగి ఉండండి. పంచమ స్థానానికి కూడా వారు అధిపతి అవుతూ ఉన్నప్పటికీ పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వల్ల కొద్దిగా సంతానం పట్ల సంతృప్తికరంగానే ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని జీవితాన్ని సుఖమయం చేసుకోండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.